ఇది మన రాష్ట్రంలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చిన్న మాలినిలో కొట్టుకుపోయిన వంతెన అనేటటువంటి ఫోటోను మనం చూడవచ్చు. ఇక్కడ ఇలా వర్షానికి వరదలకు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మల్లారం వద్ద అలుగువాగులో పడ్డ ట్రాలీ వాహనం అని చెప్పేసి ఈ ప్రమాదకర సంఘటనను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా కాటారం మండలం దేవరాంపల్లిలో నీట మునిగిన పత్తి పంట అని చెప్పేసి పత్తి పంటకు సంబంధించినటువంటి ఫోటోను మనం చూడొచ్చు. కానీ ఏది ఏమైనా చాలా చోట్లలో అంటే నష్టం జరిగింది చాలా ఎక్కువ మన రాష్ట్రంలో. కానీ కొంతమేరకే మనకి ఇక్కడ ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. ఇంకా తెలియనటువంటి అనేక ఊర్లు ఉన్నాయి, అనేక గ్రామాల ప్రజలు, అనేక పంట పొలాలు, అనేక మంది రైతులు నష్టపోయినరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తేరుకొని ఎక్కడ ఎలాంటి నష్టం సంభవించింది, ఎంతమంది రైతులు నష్టపోయారు, ఎంత పంట నష్టానికి గురైంది, అదేవిధంగా ఏ పద్ధతులలో